థింగ్ టు డూ విత్ జస్టిస్ యువర్ ఆనర్. మేము లా కాలేజీలో చదువుకున్నప్పుడు కోర్ట్ హాల్లో అడుగుపెట్టే ముందు చెప్పులు వదలాల్సిన అవసరం లేదు, కానీ దయ, జాలి, కరుణ మాత్రం ఖచ్చితంగా వదిలేయాలని చెప్పారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. యువర్ ఆనర్, ఇఫ్ యూ ప్లీజ్ అలౌ మీ, ఐ విల్ స్టార్ట్ విత్ మై క్రాస్ ఎగ్జామినేషన్. ప్రొసీడ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చనిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి మీకేమవుతారు? మా నాన్నగారండి. ఆయనకి ఏం జరిగిందో చెప్పండి. రోడ్డు దాటుతుండగా లారీ గుద్ది చనిపోయారండి. మా సార్ ఏం క్వశ్చన్స్ అడతారో నేను చెప్పనా? యాక్సిడెంట్ జరిగిన చోట మీ ఊరి పేరుతో ఏదైనా సైన్ బోర్డు ఉందా? అదేనయ్యా, మీ ఊరి పేరు రాయపాడు అని రాసి బాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా? లేదండి. ఆ ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అదే, ఈ రోడ్డు మీద తెల్లగీతలు ఉంటాయి కదా, ఇక్కడ రోడ్డు దాటొచ్చు అని, సార్. అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటివి లేవు సార్. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా? లేదండి. మరి అతను ఏం తప్పు చేశాడు? ఎందుకు పెట్టారు ఈ కేసు? స్పీడ్గా వచ్చి గుద్దేశాడండి. యువర్ ఆనర్, ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ 100, కానీ డ్రైవర్ 110 స్పీడ్ లో వచ్చాడని సెక్షన్ 304A సార్. నెగ్లిజెన్స్ ఇన్ డ్రైవింగ్ ఛార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లారీ సీజ్ చేసిన టైంలో అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ 8.2 టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు. కానీ అకార్డింగ్ టు ద క్యాల్కులేషన్స్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.2 టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ 80. సో ఓవర్ స్పీడింగ్ కి ఛాన్స్ లేదు. ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ గానీ సైన్ బోర్డ్స్ గానీ ఏమీ లేవు. హైవేలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేని చోట పెడస్ట్రియన్స్ రోడ్డు దాటడమే తప్పు. అలాంటిది నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకట్రమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపన్సేషన్ కట్టాలి? ఎందుకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి? ప్రాసిక్యూషన్ దీనికి సమాధానం చెప్తే కేసు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ద కేస్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సీజ్ వెహికల్ టు ద డ్రైవర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. Any questions? No, Your Honor. The prosecution has failed to prove section 304A and hence the case is dismissed. థ్యాంక్ యూ మై లార్డ్. అయినా మీ సార్ ఏం చెప్తాడో ముందే చెప్పేసి అంత తెలివైనోడివి. 3 ఏళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నావు, ఎందుకన్నా ఒక్క కేసు కూడా ఇవ్వండి నీకు. అబ్బా, ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వచ్చావా? అది కాదు, వాడు కరెక్ట్ గానే వచ్చాడు. అసలు నువ్వు చెప్పు, ఇవాల్టి కేసు నాకు ఇచ్చుంటే నేను కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేసేవాడిని కదా. చేస్తావు మరి ఏమో ఆయన నేను అడుగుతానని వెయిట్ చేస్తున్నాడేమో. ఇప్పుడు ఆఫీస్కి కొత్త ల్యాండ్ డిస్ప్యూట్ కేసు వచ్చింది కదా, అది నేను చేస్తానని ఆయన అడుగుతాను. ఆయన